ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు బయటికి రావాల్సొస్తే అది పెళ్లి కూతురుగా చెర్రీ పక్కన పీటల మీద కూర్చోడానికే రావాలి. ఎగిరిపోవో రామచిలక గగనమే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా సహనమే నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక తడపతే కను పాప గడపింకా జాలి లేని జోల పాటే నీకు లాలిగా మారెనమ్మ. ప్రతిసారి నువ్వాడిన ఆటలో బలి అవుతూనే ఉన్నాను. నిన్ను చూస్తే బాపు నువ్వు బయటికి రావాల్సొస్తే అది పెళ్లి కూతురుగా చెర్రీ పక్కన పీటల మీద కూర్చోడానికే రావాలి. అని కెరటమే నిన్ను చూసి నిత్యం నేర్చునే సరికొత్త నాట్యం అడుగు భూమి ఒక యుద్ధమేనంటూ భూమి భూమి నీ చేతి అస్త్రం ధర్మమే నీ వేల సైన్యం గెలుపుకే ముత్యాల ముగ్గమ్మా. ఏంటి చెర్రీ, మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను గాని ఇంకెవరినన్నా గాని రానివద్దని నాన్న చెప్పారు కదా. అందుకే కదా భూమి ఫ్రెండ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. రేపు మన పెళ్ళైపోతుందేమోనని చాలా టెన్షన్గా ఉంది భూమి. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? అయినా నువ్వు అనుకున్న ఐడియా ఏదో నాకు ముందే చెప్పాల్సింది. దాన్ని ఇంకా ఎలా బెటర్ చేయొచ్చో ఇద్దరం కలిసి ఆలోచించేవాళ్ళం కదా. అదేం లేదు భూమి, నా ఐడియా పర్ఫెక్ట్గా ఉంది. మామయ్య అత్తయ్య లాస్ట్ మినిట్లో రాకపోయి ఉంటే ఖచ్చితంగా అన్నయ్య నిన్ను తీసుకెళ్లిపోవడానికి ఒప్పించేవాణ్ణి. అలా వెళ్ళిపోతే నాన్న దగ్గర చెడైపోనా? నువ్వెప్పటికీ మీ నాన్న దగ్గర మంచిగానే ఉండిపోవాలంటే ఆయన చెప్పినట్టల్లా వినాలి. రేపు మన పెళ్ళైపోవాలి. అది నీకు ఓకేనా? అలా మాట్లాడకు, నాకు భయం వేస్తుంది. గగన్ బాబుతో తప్ప ఎవరితో పెళ్లి జరిగినా నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మరేం చేయమంటావు? ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకుందామని ఆలోచిస్తుంటే నాకైతే ఏమీ తోచట్లేదు. తోచినా లేక ఏదైనా ప్లాన్ చేసినా మీ నాన్న దగ్గర నువ్వు చెడ్డైపోతావు గనక నువ్వేం ఆలోచించుకో. ఎలాగోలా మామయ్య దగ్గర నేనే చెడ్డైపోయానుగా, నేనే ఆలోచిస్తాను. ఎలాగైనా సరే ఈ పెళ్లి నేనే ఆపుతాను. నిజంగానా? నిజంగానే ఆపుతావా? నిజంగానే భూమి. ప్లాన్ ఏంటో చెప్పకపోయినా ఈ ఒక్కసారికి నా మాట నమ్మొచ్చు. ప్లీజ్, నీ ప్రేమని నిలబెట్టే బాధ్యత నాది. అమ్మా, ఇంకో గంటలో భూమి పెళ్ళైపోతుంది కదమ్మా. రానన్నా, టిఫిన్ చేద్దు గాని. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళి టిఫిన్ తీసుకురా. గగన్, టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్తావా? ఏంటమ్మా
రెగ్యులర్గా చేసేది అదే కదా. ఈరోజేంటి కొత్తగా అడుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నానో నీకు తెలీదా? రోజు ఏదైనా రోజుకుండేది 24 గంటలు అంతేనమ్మా. ఈరోజు భూమికి పెళ్లిరా. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెర్రీ కూడా నీ కొడుకే కదా. ఏ అమ్మాయినా కొడుకు పెళ్లి జరుగుతుంటే ఏడుస్తుందా? ఆ? భూమి నీకు దక్కాల్సిన అమ్మాయిరా. ఈ ఇంటి కోడలుగా రావాల్సిన అమ్మాయిరా. ఊరుకోమ్మా, నువ్వే అంటున్నావు కదా దేనికైనా రాసి పెట్టుండాలని. నీకులాగే చాలా మంది రాసి పెట్టుందనుకుని ఎన్నెన్నో ఊహించుకుంటారు. ఆ ఊహలు తల్లకిందులైనప్పుడు తల్లడిల్లిపోతుంటారు. ఇది కరెక్ట్ కాదమ్మా. మనం అనుకున్నది అవ్వలేనప్పుడు అవుతున్న వాస్తవంతో సర్దుకుపోవాలి. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్నయ్య. లోపల కుమిలిపోతూ పైకి ఏం జరగనట్టు, ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు. అలా నీకు చెప్పానా పూరి? లేదా నువ్వు నన్ను స్కానింగ్ చేసి దిగులు దుఃఖం లాంటి రిపోర్ట్స్ ఏమైనా తీసుకొచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పూరి. రే, నిజం చెప్పరా? నీకు బాధగా లేదా? యాక్చువల్లీ ఈ మధ్య ఏదో మిస్ అవుతుంది అని అనుకుంటూనే ఉన్నానమ్మా. ఇదిగో నువ్వు అడిగావు కదా, ఇప్పుడు అర్థమైంది. అది బాధే అని. అయినా బాధగా అనిపించడం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఈ బాధ అలవాటైపోయింది. ఈరోజు ఆ బాధ ఏదో కొత్తగా పరిచయమైనట్టు మాట్లాడుతున్నారు మీరు. అమ్మా పురి, మీరిద్దరూ అనవసరంగా ఏడవకండి. భూమిని కోడలు అవ్వాలన్న నీ కల ఒక విధంగా నెరవేరుతున్నట్టే కదమ్మా. చెర్రీ కూడా నీ కొడుకే కదా. నువ్వనుకున్నంత ఈజీగా నేను సర్దుకుపోలేనురా. అమ్మా అమ్మా ప్లీజ్, ఫస్ట్ ఏడు పాపండి ప్లీజ్. టైం అవుతుంది, టిఫిన్ తీసుకోరా.